ఈ కథా ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే కృషి వీటన్నిటిపైన ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ రకమైనటువంటి దిక్కుమాలిన వార్తలు ఇచ్చాయో వాళ్ళు చూద్దాం. వీటికి ఎలా ముసిగేస్తారంటూ స్కూల్ పట్టాలు జగన్ ఫోటోలు ఎక్కడెక్కడో ఉన్నాయంటూ రామోజీరావు ఈనాడు తెగ ఏడ్చిపోయారు. వాస్తవం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ముఖ్యమంత్రి ముఖచిత్రాన్ని ఆయా పథకాల పంపిణీపై వస్తువులపై ముద్రిస్తున్నారు. అలా అనుకుంటే చంద్రబాబు ప్రచార యావత్తు వేలాది కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించిన విషయాన్ని మాత్రం వీళ్ళు కప్పిపుచ్చారు. స్టిక్కర్ ముఖ్యమంత్రి అంటూ అప్పట్లోనే చంద్రబాబుపై బీజేపీ చేసిన విమర్శలు కూడా గమనించాలి. డ్వాక్రా మహిళలకు థ్యాంక్ యూ సీఎం అంటూ మరి స్టిక్కర్లు చంద్రబాబు ప్రభుత్వం అతికించినప్పుడు చాలా సంతోషపడిపోయారు ఈ రామోజీరావు. ఈ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేయాలని కూడా సందేశాలు ఇచ్చారు. ఇలా రకరకాల వార్తల్ని ఆ రోజుల్లో రాసిన రామోజీరావు ఇప్పుడు గురువింద కింద నీతులు చెబుతున్నట్లుగా ప్రజల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై నాపై వైకాపా దుష్ప్రచారం అంటూ మరొక వార్తను చంద్రబాబు చెప్పిన వార్తనిచ్చారు. ముస్లింల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని. ఇంతకీ వాస్తవం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీతోటి అలాగే సిఏఏ అమలు చేస్తున్న బీజేపీతోటి అంటగాగిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని ఎలా దాని నుంచి ఎలా బయటపడాలన్న దానిపైన ఉక్కిరిబిక్కిరవుతున్నారు, సతమతమవుతున్నారు. అందుకనే రకరకాల ఆరోపణలతోటి ఆయన వైసీపీ మీద రుద్దుతూ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇక దాచిపెట్టారంటూ మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు రహస్యం వెనుక రహస్యం ఇదే అంటూ మరొక అబద్ధపు వార్తనిచ్చారు. వాస్తవం ఏంటంటే ఖజానాకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయాల మీద విషం చెమ్మటం అలవాటుగా మారింది ఈనాడుకు. టెండర్లు రద్దు చేసినా అందులో గాలి పోగేస్తూ కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కదలలుతుంటారు. టెండర్లు ఖరారు చేస్తే జిందాల్ కంపెనీకి ఇనుప నిధిని దోచిపెడతారా అంటూ నిందలేస్తారు. ఇదొక ఫ్యాషన్గా మారిపోయింది. ఏం చేసినా జగన్ ప్రభుత్వం ఏం చేసినా చెత్త చెదారం అంతా పోగు చేసి పచ్చి అబద్ధాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి కంకణం కట్టుకున్నాయి. ఇక 5 ఏళ్ల షాక్, ఎన్నికలకు బ్రేక్ అంటూ జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ మరొక పచ్చి మోసపూరిత వార్తను ఇచ్చారు. 1998లోనే ఈ ఏపీఐఆర్సీ ఏర్పడింది. విద్యుత్ నెట్వర్క్ రిటైల్ సరఫరాలకు సంబంధించి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ చెప్పే సిఫారసుల ఆధారంగానే ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి. మరి గతంలో చంద్రబాబు హయాంలో ఉన్న ట్రూ-అప్ ఛార్జీల గురించి మాట్లాడకుండా అసలేమీ జరగనట్లుగా చిత్రీకరిస్తూ ఇప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని బాధ్యత అన్నట్లు పచ్చి అబద్ధాలను రాస్తోంది. 2014-19 మధ్య నిర్దేశిత వ్యయం కన్నా వాస్తవ ఖర్చులు ఎక్కువ చేసిన చంద్రబాబు పాపమని రామోజీకి తెలీదా అన్న విమర్శ కూడా సహజంగానే వస్తుంది. చంద్రబాబు హయాంలోనే ట్రూ-అప్ ఛార్జీలు ప్రవేశపెట్టారనే సంగతి దాచిపెడుతూ ఈనాడు కథనాలు రాస్తోంది. గెంటేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి ఇక రాష్ట్రంలో విద్యార్థుల చదువులు బలి అంటూ మరొక చెత్త వార్తను రాశారు. విద్యార్థులపై విద్యారంగంపై జగన్ సర్కార్ వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ రకమైన ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ సంతృప్తి చెందుతున్నారు, ఆత్మ వంచన చేసుకుంటున్నారు. ఇంతవరకు జగన్ పాలనలో విద్యారంగంపై 73,400 కోట్లు ఖర్చు పెట్టిన ఏదో ఒక పచ్చి అబద్ధపు వార్తను రాసి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వాలంటీర్ల వాడకానికి కొత్త డ్రామా అంటూ మరొక కథనాన్ని ఇచ్చారు. వారికి ఇచ్చిన సర్కారీ సిమ్ములు వెనక్కి ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పే వ్యూహం అంటూ ప్రభుత్వం సిమ్ములు వెనక్కి తీసుకున్నా కూడా రాధాకృష్ణ గారికి బాధే అయిపోయింది. సిమ్ములు తీసుకున్న తర్వాత వారితో ఉన్న సంబంధమే అదొకటి. వారు అసలు ప్రభుత్వ ఉద్యోగులే కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద పడి తెగేడుస్తున్నారు. అసలు ఒక పక్కేమో తెలుగుదేశం కూటమి గెలవబోతోందంటూ ఇంకేముంది 5 కోట్ల మంది మాకే అనుకూలంగా ఉన్నారని చెప్పి రాసే ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు ఒక వాలంటీర్ల విషయంలో భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఎందుకు? దానికి కారణం ఏమిటి? మరి దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు రాస్తున్నదంతా అబద్ధమనే కదా, అంటే జగన్ గెలుస్తున్నారనే భయంతోటే కదా. వాలంటీర్ల వంటి చిన్న స్థాయి వ్యక్తులపై వీళ్ళిద్దరూ పడి ఏడవటం ఏంటో అర్థం కాదు. మరి గతంలో జన్మభూమి కమిటీలపై వేసి టీడీపీ నేతలను అందులో పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తే వీరికి చాలా సమ్మగా ఉంది. జన్మభూమి కమిటీలు రాజకీయ ప్రచారం చేసినా కూడా చాలా బాగుంది. ప్రభుత్వ ఉద్యోగులే కానీ వాలంటీర్లు ఎక్కడైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో రాజకీయ కార్యకలాపాలు జరుపుతున్నారో లేదో తెలియదు, లేదా ప్రచారం చేసుకున్నా వారిపై మాత్రం విషం చిమ్ముతూ వారంటే భయపడిపోతున్న రామోజీ రాధాకృష్ణులు ఈ రకమైన దరిద్రపు గొట్టు వార్తలు రాసి ఎప్పుడు చిన్న స్థాయి వాళ్ళ మీద కూడా ఏడవటం అలవాటుగా చేసుకున్నారు.